విన్నావా రామ్? నీ సీత గురించి ఆఖరికి వాచ్మెన్ కి కూడా తెలిసింది, కానీ నీకే తెలీదు. నా సీత గురించి నాకు తెలీదని నీకెవరు చెప్పారు? మరెందుకు సీతని దూరం పెట్టావు? సీత ఏ తప్పు చేయలేదు అని తెలుసా నీకు? చేయని తప్పుకు సీతకు శిక్ష వేస్తున్నాను అని నీకెప్పుడు అనిపించలేదా? ఒక్కటి గుర్తుపెట్టుకో రామ్, వైఫ్ అండ్ హస్బెండ్ మధ్య దూరం మంచిదే, కానీ అపార్థం మంచిది కాదు. ఇనఫ్! నేను సీతను అపార్థం చేసుకోలేదు, అలాగే సీత నన్ను అర్థం చేసుకోలేదు. ఇదంతా నీకు చెప్పాల్సిన అవసరం నాకు లేదు. నాకు సీతకి మధ్య మూడో మనిషి రావడం నాకు ఇష్టం లేదు. మా విషయం మేమే తేల్చుకుంటాం, నువ్వు బయలుదేరు. నేను నిన్ను అర్థం చేసుకోలేకపోవడం ఏంటి మామా? నీ పరిస్థితి అర్థమైంది కాబట్టే నేను నిర్దోషినని నిరూపించుకునే ప్రయత్నంలో ఉన్నాను. మచ్చలేని సీతగా త్వరలోనే నీ దగ్గరికి వస్తాను. ఏంట్రా నువ్వు చెప్పేది? ఖచ్చితంగా సీత నా గురించి మంచిగా చెప్పదు, మిథునతో నా పెళ్లి జరగదు. అందుకని సీతని చంపేస్తావా? నా గురించి ఎవరు చెడుగా మాట్లాడినా నాకు నచ్చదు. అసలు మొన్నే సీత పైకి పోవాల్సింది. అనవసరంగా వదిలేశాను. వదిలేసింది నువ్వు కాదు, సీత. ఆ రోజు నువ్వు సీతకి దొరుకుంటే నిన్ను చంపేసేది. పారిపోయి ప్రాణాలు దక్కించుకున్నావు. అంతటితో ఆగకుండా హోలీ రోజు రామ్ మీద కూడా అటాక్ చేయబోయాం. అక్కడికొచ్చిన సీతకు ఆ విషయం తెలిసుంటే నిన్ను అప్పుడే చంపేసుండేది. నువ్వు ఎవరి జోలికి వెళ్ళినా సీత క్షమిస్తుందేమో కానీ రామ్ జోలికి వెళ్తే వదిలిపెట్టదు. సీత సుమతి లాంటిది కాదు, దాన్ని అంత ఈజీగా చంపలేవు. సీతకి దొరికితే నువ్వే చేస్తావు. అది బ్రతికుంటే నా గురించి బ్యాడ్గా చెప్తుంది. నాకు మిథునకి పెళ్ళవదు, ఇంకేం చేయమంటావు? నువ్వు ఏం చేయకు, నేనే ఏదో ఒకటి చేస్తాను. అనవసరంగా ఎవరి జోలికి వెళ్ళకు. పిన్ని, ఏమైంది పిన్ని? ఎందుకు మీరిద్దరూ టెన్షన్గా ఉన్నారు? ఏం లేదు రామ్, ఒక ముఖ్యమైన విషయం మాట్లాడుకుంటున్నాము. ఏ విషయం పిన్ని? గౌతమ్ పెళ్లి విషయం. అదే రామ్, ముఖర్జీ గారి డాటర్ మిథున. అవును, తనిప్పుడే ఇంటికొచ్చి వెళ్ళింది. చూశాను, బయట ఎదురుపడింది. మిథున గౌతమ్ని పెళ్లి చేసుకుంటుందంట రామ్. ఏంటి, వీణ్ణి పెళ్లి చేసుకుంటుందా? నాది సేమ్ ఫీలింగ్ రామ్. ఏంటి బ్రో, నాకేం తక్కువ? మిథున నన్ను ఇష్టపడి పెళ్లి చేసుకుంటానంటుంది. అంతలేదు అల్లుడు, మిథునకు రామ్ అంటే ఇష్టం. రామ్ కాదన్నాడు అని నిన్ను పెళ్లి చేసుకుంటాను అంటుంది. ఇప్పుడు ఆ విషయం అవసరం అన్నయ్య? అంటే రామ్కు క్లారిటీ ఉండాలి కదా చెల్లాయ్. గౌతమ్ మిథునని పెళ్లి చేసుకుంటే నీకేం అభ్యంతరం లేదు కదా రామ్?
నాకేం అభ్యంతరం ఉంటుంది డాడ్. అంటే మిథున అచ్చం సీతలా ఉంటుంది కదా అని. సీతలా ఉండొచ్చు, కానీ తను సీత కాదు కదా. ఇంకొక 10 జన్మలెత్తినా మిథున సీత అవలేదులే రామ్. మిథునకి సీతకు పోలికేంటన్నయ్యా? అనవసరంగా రామ్కి కోపం తెప్పించుకో. మిథున గురించి నాకు అనవసరం. వీడు పెళ్లి చేసుకుంటే చేసుకోమనండి. మిథున గౌతమ్ని పెళ్లి చేసుకుంటాను అని చెప్పింది కానీ ఒక మెలిక పెట్టింది రామ్. మెలికేంటి పిన్ని? మిథున గౌతమ్ని పెళ్లి చేసుకోవాలంటే తను మంచోడని సీత సర్టిఫికెట్ ఇవ్వాలంట. నువ్వే చెప్పు బ్రో. సీతకు నేనంటే పడదు కదా. ఓసారి నన్ను కొట్టింది కూడా. అలాంటి సీత నా గురించి మంచిగా ఎలా చెప్తుంది? ఒకవేళ సీతకి రామ్ చెప్తే సీత మిథునకు చెప్తుందేమో. అవును రామ్, గౌతమ్ గురించి మంచిగా చెప్పమని నువ్వే సీతకి చెప్పాలి. సారీ డాడ్, వీడి గురించి సీత అభిప్రాయాలు సీతకున్నాయి. వాటిని నేను మార్చలేను. నా కోసం ఆ మాత్రం హెల్ప్ చేయలేవా బ్రో? అంటే రాముని మధ్యవర్తిగా రాయబారం చేయమంటున్నావా? చేస్తే తప్పే ఉందన్నయ్య. గౌతమ్ రామ్కి తమ్ముడు లాంటివాడు. అన్నగా మాట్లాడొచ్చు కదా. నేను సీతతో ఏ విషయం మాట్లాడను పిన్ని. ముఖర్జీ గారు ఆఫర్ చేసిన ఆ 1000 కోట్ల బిజినెస్ డీల్ గురించి సీతని ఈ ఇంటికి తీసుకొచ్చినప్పుడే నాకు గిల్టీగా అనిపించింది. అవసరానికి సీతనలా వాడుకోవడం తప్పే కదరామ్. అందుకే ఆ తప్పు మళ్ళీ చెయ్యను అంటున్నాను. అంటే మిథునతో నా పెళ్లి జరగడం నీకిష్టం లేదా బ్రో? అసలు నిన్ను పెళ్లి చేసుకోవడం మిథునకే ఇష్టం లేదేమో. అందుకే ఇలాంటి మెలిక పెట్టిందేమో. నువ్వు ఆపుతావా అన్నయ్య? ఆ, మిథున ఈ ఇంటి కోడలైతే మన ఆస్తి రెట్టింపు అవుతుంది రామ్. మనం మరిన్ని కంపెనీలు, ఫ్యాక్టరీలు పెట్టొచ్చు. ఎన్నో వేల మందికి ఎంప్లాయ్మెంట్ ఇవ్వొచ్చు. కరెక్టే పిన్ని, కానీ సీతని నేను కన్విన్స్ చేయలేను. తనతో మాట్లాడాలంటే నాకేదోలా ఉంటుంది. అలాగే ఉంటుంది రామ్. చెయ్యని తప్పుకి సీతను బయటికి పంపించారు కదా. నువ్వు ప్రతిసారి అడ్డం పడకన్నయ్యా. అపశకనం మాట్లాడకు. ఇందా కూడా మామయ్య ఇలాగే మాట్లాడాడు. అందుకే మిథున ఇలాంటి కండిషన్ పెట్టి వెళ్ళింది. హలో బొంబాయలుడు, ఏ ఆడపిల్లైనా ఎవ్వర్నీ ఊరికే పెళ్లి చేసుకోదు. ఎంక్వైరీలు చేస్తుంది. తమరి గురించి మిథునకు ఏ డౌట్ వచ్చిందో వెళ్ళి సీతను అడిగింది. సీత తనకు తెలిసిన నీ భాగవతం మొత్తం చెప్పింది. దానికి నన్నంటావే? గౌతమ్ గురించి సీత మిథునకు చాలా బ్యాడ్గా చెప్పిందంటరా. ఈవ్ టీజింగ్ కేసులో గౌతమ్ లేడు అని సిఐ త్రిలోక్ చెప్పారు కదా. అలాగే సుమతి హత్య విషయంలో గౌతమ్కి ఏ సంబంధమూ లేదని ఫోరెన్సిక్ రిపోర్ట్ కూడా వచ్చింది. నువ్వు సీతతో ఈ నిజాలు చెప్పిస్తే మిథున పెళ్లికి ఒప్పుకుంటుంది కదా. సారీ పిన్ని, మీకు నిన్ననే చెప్పాను కదా, సీత నా మాట వినే స్థితిలో లేదు. నేను తనని బతిమలాడలేను. పోనీ సీతని మేము కన్విన్స్ చేస్తే నీకోకే కదా? అంటే సీతని మళ్ళీ ఈ ఇంటికి తీసుకురావాల్సి వస్తుంది. అయ్యయ్యయ్యో, నీ అత్యాశ కాకపోతే రామ్ పిలిచినా రాని సీత నువ్వు పిలిస్తే ఎలా వస్తుంది చెల్లాయ్? ఒకవేళ వచ్చినా ఈ గౌతమ్ గురించి మంచిగా అయితే చెప్పదు. సుమతి అక్కను వీడే చంపాడని సీత స్ట్రాంగ్గా నమ్ముతోంది.
నేనేం చంపలేదని ఫింగర్ ప్రింట్స్ ద్వారా ప్రూవ్ అయింది కదా. అయినా ఆవిడ్ని నేనెందుకు చంపుతాను? నాకేం అవసరం? అయినా నేను మర్డర్ చేసే వాళ్ళ కనిపిస్తున్నానా? హ? మేము దొంగలం, హంతకులం, మర్డర్ చేసేవాళ్ళమని ఎవ్వరూ మొహం మీద రాసుకుని తిరగరు. స్టాప్ ఇట్ అన్నయ్య. ఆ, ఎందుకు గౌతమ్ని టార్గెట్ చేస్తున్నావు? వాడు మన అక్క కొడుకన్న విషయం మర్చిపోకు. చా, నీ కన్న కొడుకు కాదేంటి? వీడు ఎవడి కొడుకైనా సీత దృష్టిలో నేరస్తుడు. కాబట్టి సీత వీడి గురించి మంచిగా చెప్పదు, ఈ పెళ్లి జరగదు. ఇది నిజం. ఎలాగైనా ఈ పెళ్లి జరగాలి. ముఖర్జీ గారితో మనము వియ్యం అందుకోవాలి. ఏదైనా మార్గం ఉంటే చెప్పండి. ఈ విషయంలో నేనేం చేయలేను పిన్ని. సీత విషయంలో మీరేం చేసినా నాకోకే. సీతను ఒప్పించడం తప్ప వేరే దారి లేదు మహా. సీతతో రామ్ మాట్లాడనంటున్నాడు. ఇంకెవరు మాట్లాడి ఒప్పిస్తారన్నయ్య? సీతతో నేను మాట్లాడతాను. నువ్వు మాట్లాడతావా మహా? సీత నీ మాట వింటుందా? వినేలా చేస్తాను. ఎలాగైనా సీతను ఈ ఇంటికి రప్పిస్తాను. గౌతమ్ గురించి మంచిగా చెప్పిస్తాను. అది జరగని పని చెల్లాయ్. నాకు అలాగే అనిపిస్తోంది మహా. అనవసరమైన ప్రయాస. సేమ్ ఫీలింగ్ వదినా. సీత మొండిగట్టం, మీ మాట కూడా వినదు. ఎందుకే ముందే చెప్పాను సీతకి జాతర చేస్తానని. నువ్వే వద్దంటున్నావు. జాతరా? అంటే పిన్ని, జాతర అంటే దానికంతా తెలుసులే. కవరింగ్లేం వద్దు. బెదిరించినా భయపెట్టినా సీత ఈ ఇంటికి రాదు. బ్రతిమలాడటం ఒకటే దారి. సీతను బతిమలాడాలా? ఇంత బతుకు బతికి ఇంటెనక చావడం అంటే ఇదే మహా. నా పెళ్లి కోసం ఆ మాత్రం చేయలేరా పిన్ని? చెయ్యకపోతే అందరికీ జాతర చేస్తాను. ఒరే, నువ్వా మాట అనుకురా బాబు, వణుకొచ్చేస్తుంది. ముందైతే ఆ సీతని ఎలాగోలా ఒప్పించి ఈ ఇంటికొచ్చేలా చేద్దాం. గౌతమ్ గురించి మంచిగా చెప్పించి ఆ తర్వాత దాన్ని తన్ని బయటికి తరివేద్దాం. అవునవును, మిథున ఒప్పుకున్నాక సీత ఈ ఇంట్లో ఉండకూడదు. ఉంటే నాకు డిస్టర్బెన్స్. ఏదో ఒకటి చేసి సీతని ఒప్పించండి. ఏం చేద్దాం మహా? చెప్పాను కదా సీతని ఒప్పించాలి అని. హ, పద సీత దగ్గరికి వెళ్దాం. ఆ, మా అత్తలు అప్పుడే వచ్చేసారు.
ఎలాగైనా సీతని ఒప్పించి ఇంటికి తీసుకువెళ్ళాలి అర్చన. గౌతమ్ గురించని చెప్తే ఆ సీత ఒప్పుకోదేమో. అందుకే ఆ విషయం చెప్పొద్దు. మంచిగా మాట్లాడి తీసుకెళ్దాం పద. ఉమ్. హ, సీత అమ్మా సీత, సీత అమ్మా సీత, అమ్మా అమ్మా ధర్మం చెయ్యమ్మా. సీత అమ్మా సీత, అమ్మా ధర్మం చెయ్యమ్మా. తల్లి ధర్మం చేయండి అమ్మా. ఇదే అర్చన సరిగ్గా మనం వచ్చినప్పుడే వచ్చింది. తనకు పోటీగా మనం కూడా బెగ్గింగ్కి వచ్చామని ఆ రోజు కూరగాయల వాళ్ళు మనల్ని కొట్టినట్టు కొట్టదు కదా. ఆ, ఛ! సీత అమ్మా సీత, అమ్మా ధర్మం చెయ్యమ్మా. తల్లి ధర్మం చెయ్యమ్మా. చీ 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 చీ. ఈ ముష్టి వాళ్ళకి వేళ పడలేదు. ఎప్పుడు పడితే అప్పుడు వస్తున్నారు. అయినా వేరే ఏ ఇల్లు లేనట్టు మా ఇంటి చుట్టే తిరుగుతారేంటి? బుద్ధి లేదా? ఒకసారి చెప్తే అర్థం కదా. ఎందుకు పదే పదే వస్తారు? సీత మనల్ని తిడుతుంది మహా. అర్థమయ్యింది. అవసరం మనది కదా, భరిద్దాం. తల్లి ధర్మం చేయండి అమ్మా. దీని గోలొకటి. ముందు దానికో 10 రూపాయలు పడే, అది వెళ్ళిపోతుంది. అమ్మా తల్లి. ఆగు వస్తున్నా. వేసేగా ఇక వెళ్ళు. పోయింది. అయ్యో అత్తయ్య, మీరా? ఆ, ఇంకా అడుక్కు తినేవాళ్ళేమో అనుకున్నాను. మేం కూడా అడుక్కోడానికే వచ్చాం. మీరెప్పుడు వచ్చారు అత్తయ్య? నేను చూడలేదు. ఆ, ఇప్పుడే వచ్చాం సీత. నీతో కాస్త మాట్లాడాలి సీత. అవునా అత్తయ్య? కానీ నేను బిజీగా ఉన్నానే. మీతో మాట్లాడే టైం లేదు. ఆ, అంత బిజీ ఏంటి సీత? అదిగో ఆ బట్టలు ఉన్నాయి చూసారా? అవన్నీ ఉతికి ఆరేయాలి. ఇండైరెక్ట్ గా మనల్ని బట్టలు ఉతుకమంటుంది మహా. వసుదేవుడంతటి వాడే గాడిద కాళ్ళు పట్టుకున్నాడంట. ఇక మనం ఎంత? నిజమే కానీ మరీ బట్టలు ఉతకడం అంటే తప్పదు, ఉతుకుదాం. కావాలంటే మీరు తర్వాత రండి అత్తలు. నా పని అయ్యాక మాట్లాడుకుందాం. ఆ, పర్వాలేదు సీత. ఆ, ఇప్పుడే మాట్లాడాలి. కావాలంటే ఈ బట్టలు మేము ఉతికి పెడతాంగా. ఆ, రా అర్చన. ఒక్క క్షణం అత్తలు, మీరు కానివ్వండి. వెళ్ళు సీత.
ఏంటి మహా ఇది? ఇవి కూడా ఉతకాలత్తయ్యా? మీ వల్ల కాదు అంటే చెప్పండి. ఆ, మేమెక్కడ కాదన్నాము. ఆ, కానీ అర్చన, కానీ ఇవి నీ ఒక్కదాని పట్టలేనా లేకపోతే వీధి మొత్తాన్ని తీసుకొచ్చేసావా సీత?